మహేంద్ర అన్న పొలాల్లో పంట కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఎప్పుడు బయలుదేరాలి? పదరా మనం వెళ్దాం. నువ్వు వెళ్ళు, తనతో వెళ్ళు. మాధవ్ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వాడి టోపీ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? టోపీనా? ఏ టోపీ, ఏ మాధవను? వెళ్ళు వెళ్ళు, మీరిద్దరు కలిసి ఏదో పిచ్చి పని చేస్తారు కదా, అప్పుడు చూస్తా. వస్తా. టాటా. అనయ్య, ఇందులో వీలింగ్ చేయడం కుదరదు. నువ్వురా. ఈ సంవత్సరం పంట బాగా వచ్చింది. అంతా మీ చేయి ద్వారా వేసిన పంటే. అదంతా మనం చాలా కష్టపడితేనే జరుగుతుంది. ఏంట్రా అన్న వచ్చేసాడు, మొదలు పెట్టండి. మా చేను బంగారం పండిందిలే, మా ఎంత మగలక్ష్మి నిలిచిందిలే. మా చేను బంగారం పండిందిలే, మా చేను మగలక్ష్మి నిలిచిందిలే. ఏలోగు కాల్వ కింద పాలంకి వెయ్యంగా, ఏలోగు కాల్వ కింద పాలంకి వెయ్యంగా. మా చేను ఆ టోపీ లేదంటే పని లేదు, టోపీ లేదంటే పని లేదు, టోపీ లేదంటే పని లేదు. రే. అరే టోపీ దొంగ, పైకి రారా. మహేంద్ర అన్న మీరేమనుకోకండి, మీరందరూ పని చూసుకోండి. ఆ విషయం ఏంటో నేను చూసుకుంటాను. ఆ టోపీ లేదంటే పని లేదు. ఇలా చేస్తుంటే చంపేస్తాను రా. నా జాతకంలో ఒక టోపీ దొంగని చంపేసి జైలుకి వెళ్తానుందిరా. నా జాతకం అయితే ఉంది, ఒక పిచ్చినా కొడుకు పోలీసు వల్ల నాకు ఎటువంటి ప్రమాదం లేదని. ఇంతవరకు నువ్వు నా 2 టోపీని దొంగలించావు. చచ్చా, నేనెందుకయ్యా దొంగలిస్తాను? నీ టోపీ అయితే గుండమ్మ కస్తూరి ఇంట్లో నాకు దొరికింది. ఇంకొక టోపీ అయితే ఊరికి బయట ఉన్న వైన్ షాప్ బెంచ్ కి ఇద్దరు దొరికింది. చాలు 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 చాలు. అరే ఏంటి మాధవ ఇది? ఒక పోలీసు వాడు వెళ్ళకూడని చోటుకంతా వెళ్తున్నావు ఏంటి? ఎంతో మోసం అయ్యా. లేదన్నా, ఇతను చెప్పేదంతా పచ్చి అబద్ధం. అవును, ఆ ఎర్ర బట్టలో ఉన్న మందు తాగేసే టోపీని అక్కడే వదిలేసి వచ్చారు. నువ్వు నన్ను ఏమార్చే కదా ఈ టోపీని, డ్రెస్ ని తీసుకున్నావు. మా నాన్న చెప్పారు, నేను త్వరగా చనిపోవాలని ప్రార్థన చేసుకో, అప్పుడే నీకు ఈ పని ఉద్యోగం దొరుకుతుందని నాకు చెప్పారు. కానీ నువ్వేం చేసావు? నేను ఒకడే కొడుకుని చెప్పి ఉద్యోగం తీసుకున్నావు కదా. అబ్బే, నాన్నకి ఒరిజినల్ కొడుకు నేనే, అందుకే ఇది నాకు దొరికింది. ఇది మా కుటుంబ ఆస్తి, చూసుకో. అప్పుడు ఆ ఆస్తికి నేనే టోపీ వేసుకుంటాను, నువ్వు ఆ డ్రెస్ మాత్రమే వేసుకుని వెళ్ళు. ఏ మాధవ, టోపీ కావాలంటే ముందే అడగొచ్చు కదా. ఏదేదైనా నేను పోలీసుని కదా. ఈ దొంగ దగ్గర నేను ఎలా మర్యాదగా మాట్లాడగలను? వాడిని బెదిరించడానికే నేను ఇలా మాట్లాడాను. రే లక్ష్మణ్, టోపీ ఇచ్చారా? నేనైతే ఇవ్వనన్నా. అన్న చెప్పారు కాబట్టి ఇస్తాను, కానీ నేను ఇక పోయి పోలీస్ అవ్వలేను కదా. అందువల్ల పోలీసు వాడిని నాకు ఒక సల్యూట్ చేయమని చెప్పండి, అప్పుడు ఈ టోపీ నీ దగ్గర ఇచ్చేస్తాను. నీకు నేను సల్యూట్ కొట్టాలా? తర్వాత టోపీ లేదంటే సల్యూట్ చేసేవయ్యా. రౌడీలకి చేసేదానికంటే ఇదే పెద్ద తప్పు కాదులే. నీ తోడ పుట్టినోడే కదయ్యా. సల్యూట్ కొడతా, తర్వాత నువ్వు నా టోపీ ఇవ్వలేదంటే నేనేం చేయాలి? నువ్వు సరిగా సల్యూట్ చేస్తావంటే నేను టోపీ నీ దగ్గర ఇచ్చేస్తాను రా. నేను నిన్ను నమ్మను, అన్నని చెప్పమని చెప్పు. నా మాట. అవునవును, గమనుడు, నువ్వు సల్యూట్ కొట్టు. చేయరా. ఇలా కాదు తమ్ముడు, సల్యూట్ లా చేయాలి. ఓకే లక్ష్మణ, టోపీ ఇచ్చే. ఇలా రా, ఇలా తీసుకో. ఇదిగో. సూపర్ గా ఉంది, అందంగా ఉన్నావు. టోపీ లేదంటే ఉద్యోగం లేదు, టోపీ లేదంటే ఉద్యోగం లేదు, టోపీ లేదంటే ఉద్యోగం లేదు, టోపీ లేదంటే ఉద్యోగం లేదు. తాతయ్య, మీరు చేసిన పుణ్యమే నేను ఇంటికి రాగలిగాను. నాకిక్కడ దొరికే ప్రేమాభిమానాలను చూస్తే మీరు చాలా సంతోషించేవారు. తాతయ్య, నేనిక్కడ ఉండేది సంతోషమా బాధ అని నన్ను అడిగితే సరిగ్గా చెప్పలేకపోతున్నాను. మీరే నా సందేహాన్ని తీర్చాలి. నీకు ఇంకా నిద్ర రావట్లేదా? నాకు బాగా నిద్ర వస్తోంది. కాళ్ళు బాగా వత్తవే. ఏం కావాలమ్మా, నిద్రపోలేదా? ఆ రూమ్ లో ఒంటరిగా పడుకోవడం భయంగా ఉంది. అలవాట్లేం చోటు కదా, అందుకే భయంగా ఉంటుంది. ఇలా వచ్చి కూర్చో. భాను, జంపకానా తీసుకొచ్చి పరువు అమ్మాయి పడుకుంటుంది. చిన్న పిల్ల ఒంటరిగా పడుకోవడానికి భయపడడానికి మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే బానే నిద్ర పడుతుంది. ఓ, కాసేపు మాట్లాడకే. నువ్వెప్పుడు నన్ను ఒంటరిగా వెళ్లి పడుకున్నావు? భయం గురించి నువ్వు చెప్తున్నావా? విన్నావా తల్లి? ఇది ఈడుకొచ్చేంత వరకు పడకలో ఒంటేలు పోసుకుని నన్ను తడిపేసేదంటే నమ్ము. బామ్మా,
నువ్వు నవ్వడం ఆపుతావా? కోపం వచ్చిందా? కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి ఉత్తమ్మ. నా వల్ల కాదు, ఈ అమ్మాయితోనే చెప్పు, తనే కాలు నొక్కుతుంది. ఓ, ఏంటి పిచ్చిదేదో వాగుతూ పోతుంది? అది పడకలో ఒంటెలు పోసేదని నేను అమ్మాయితో చెప్పానురా, కోపగించుకుంది. దానికా ఇలా బాధపడి వెళ్తుంది? వేణి నిద్రపోలేదా? నేను ఒక చెడ్డ కల కన్నాను. ఆ సుబ్రహ్మణ్యం అనవసరంగా ఆలోచించి నిద్ర పోగొట్టుకోక ఈ రూమ్ లో పనుకో. ఏ చెడ్డ కల రాదు. పామ రూమ్ లో అంత పవర్ ఉంది. నిన్ను పట్టుకుంటానికి ఎవరూ రాలేరు. అలా వచ్చినా నిన్ను మేము వదులుకోం. అర్థమైందా? ధైర్యంగా ఉండు. వెళ్ళి పనుకో. మాకు విషయం తెలిసింది. ఇలా చూడు, నేను ఎలాంటిదనో నీకు తెలియదు కదా. కోపం వస్తే నేను భద్రకాళినే. ఏమైంది? ఏం తెలియనట్టు నటించకు. నువ్వే కదా ఆ చిన్న పిల్లలతో నన్ను అలా పిలవమని చెప్పావు. లేదక్క, నేనేం ఇలాంటి పిచ్చి పిల్లలు నా దగ్గర చేయకు చెప్తున్నాను. ఏంటి ఏంటి సమస్య? తెలీదు. అక్కేదో ఏంటే? ఈ అమ్మాయి ఆ చిన్న పిల్లలకి ఏదో నేర్పింది. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏం చెప్తుంది? అది ఏంటి? అది పిల్లలు నన్ను పిచ్చిగా పిలుస్తున్నారు. ఓ పిచ్చియా? పిచ్చిదని అంటున్నారా? చక్కగా పిలుస్తున్నారుగా. ఇంక పైన అందరం అలాగా పిలుద్దాం. బావా, అరే బుద్ధి లేని పిచ్చిదానా. అది వేణి చెప్పలేదు, లక్ష్మణ్ గడే నేర్పించాడంట. నైట్ బామ్మ చెప్పినప్పుడు వాడు కూడా విన్నాడు అనుకుంటా. వాడా? ఆ. వాడు నేను చేస్తాను చూడు. లక్ష్మణ్ గడి చెప్పలేదు, నేనే చెప్పాను పిల్లలకి. పాపం, ఎందుకు అలా చేశారు? ఇప్పుడు జరగబోయే యుద్ధానికి మా వేణి గారిని నేను అక్కడికి ఆహ్వానిస్తున్నాను. లక్ష్మణ, ఆ? నువ్వే కదా పిల్లలకి అంతా నేర్పించింది. ఏమని? నీ వల్ల ఆ పిల్లలు నన్ను ఇప్పుడు ఏడిపిస్తున్నారు. ఏడిపిస్తున్నారా? ఏమని? నీకేది తెలియదు కదా. విషయం ఏంటో చెప్పు. ఒంటికి పోయిన విషయం. అది నేనే చెప్పాను. ఆహా, అలాగా? సాయం కోసం నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అరే నేనేదో అది బిడ్డ దగ్గర చెప్పిన దానికి నువ్వెందుకు ఇట్లా టెన్షన్ అవుతున్నావు? నేను మంచి విధానంలో చెప్పాను కదా. పోరా. ఏంటి రియాక్షన్ ఇలా ఉంది? ఏంట్రా ఏంటి సమస్య? అన్న ఏమీ లేని దానికి అక్క నా మీద ఇలా టెన్షన్ అవుతుందన్న. బల్లి తల మీద ఒంటికి పోయొద్దని చెప్పాను నేను. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఏరా బాను రాత్రిపూట పక్కల ఒంటెలు పోసుకునేదని పిల్లలకి తెలిసి వాళ్ళు పిచ్చిది అన్నారంట. ఆ విషయం నువ్వే చెప్పుంటావని నీకు భోజనం పెట్టినట్టుంది. అంతేనా? అరే ఆ కథ నాకు తెలియదు కదా. అవును, ఉంది. నేనేం చెప్పలేదు. అక్కయ్య ఇక చూడండి అన్న, ఇక మీదట నాకు భోజనం. వస్తులే. అరే ఆకలి తట్టుకోనన్నా. అక్కయ్య అక్క, నువ్వు నిద్రలో ఒంటికి పోయిన విషయం నేను ఎవరికి చెప్పలేదు. నేను వాళ్ళ దగ్గర వేరే విషయాన్ని చెప్పాను. అది దీనికి సింక్ అయింది. ఈ కథంతా నా దగ్గర చెప్పకు. నీ కథంతా వెళ్ళి వేరెవరి దగ్గరైనా చెప్పుకో. అక్కయ్య మన బామ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు బెడ్ లో ఉచ్చాపోయిన విషయం నేను ఎవరికి చెప్పలేదు. అక్కయ్య నేను నిజంగా చెప్పలేదు, ఎవరో ఆటలాడుతున్నారు. ఏంటి సమస్య? మన బామ్మ వయసుకి వచ్చారంట. విషయం ఏంటి? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ ఇల్లు నాకు స్టేషన్ లాగా, నేను ఎప్పుడైనా వస్తా పోతా, నీకెందుకు? పోరా పిచ్చినా కొడక. ఆఖరికి మేము బెడ్ లో యూరిన్ పోయిన విషయం గురించి మాట్లాడుతున్నాం. అన్ని చోట్ల పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ రమ్మంటామో అక్కడ లేట్ గా వస్తారు, ఎక్కడ రాకూడదో అక్కడ త్వరగా రే వస్తారు. పోలీస్ గురించి ఏం తెలియకుండా మాట్లాడుకో. మన ఊరు పోలీస్ కి వరల్డ్ లెవెల్లో ఏం నేమ్ ఉందో తెలుసు కదా నీకు. నేను ఏం చేస్తానో తెలియదు. సరే సరే, ఎక్కడ నా తోపి? నువ్వు ఎక్కడికి పెట్టావా అక్కడికి వెళ్ళి వెతుకు. టోపీ లేదంటే ఉద్యోగం లేదు. జంగ్ అరే, చక్కరా ఆపురా. జంగ్. ఏయ్, మర్యాదగా నా తోపి ఇచ్చేరా. బాను నన్ను ఆపకు, ఈరోజు వీడిని చంపేస్తాను. మా తాతయ్య నాయనమ్మ వాళ్ళంతా బతికిన ఈ ఇంట్లో నీ నీచమైన రక్తం చెందడానికి నేను వదలనురా. నీకు ధైర్యం ఉంటే బయటికి వచ్చి చూడరా, నేను ఎలా చంపుతాను. బయటికే కదరా? వస్తాను. అరే, అరే, ఏయ్, గేట్ నుంచి ఎక్కడికి బయటికి రారా. వెళ్తున్నావ్? బయటికే చెప్పా కదా. బాను మా ఆగురా. ఏం ప్రాబ్లం? ఏం లేదు మాధవ, ఈ నువ్వు వెళ్ళు. కేసుని వదిలిపెట్టి నేను ఎలా బయటికి వెళ్తా? కావాలంటే ఐజీని పిలిచినా? బెడ్ లో యూరిన్ పోయిన విషయానికి ఐజీ గారు ఎలా చేస్తారు? పోరా. అరే నువ్వు పోరా, ఏయ్, పని చూసుకొని. మీ ఇద్దట్లో ఏంట్రా గొడవ? ఇప్పుడు సమస్య ఏంటంటే బాను చిన్నప్పుడు రాత్రి కూడా పక్క తడిపిందేరా. సరే మీరు బెడ్ లో బాత్రూమ్ కి వెళ్ళారు, మళ్ళీ వెళ్తారు. నిద్రలో బాత్రూమ్ వస్తే బెడ్ మీద నిద్రపోస్తారు. దాన్ని వదిలిపెట్టి బాత్రూమ్ కి వెళ్ళాలని బాత్రూమ్ నిద్రపోవచ్చా? అన్నం పెట్టిన ఇంటికి ద్రోగం అనుకుంటే నువ్వు అసలు బాగుండవురా. దీన్ని నువ్వు ఊరంతా చెప్తున్నావా? నేనెప్పుడా చెప్పాను? నువ్వే కదరా బాను బెడ్రూమ్ లో బాత్రూమ్ పోయిందని చెప్పావు. రే నిద్రలో పాసుకెళ్ళడం అనేది కామెడీయరా. పూలాకు, కరిసలాంగని ఆకు, నౌరి వేరు, గోరి ఆకు, 2 ఆవాలు, 2 ఉల్లిపాయలు అవన్నీ కలిసి రుబ్బి ఒక ఉండ చేసి గీద నెయ్యితో పాటు కలిపి తింటే నిద్రలో పాసుకెళ్ళడం ఆపేస్తారు. మళ్ళా పాసుకు రావాలంటే దానికి కూడా మందు ఉంది. ఎవరు ఒంటికి పోయిన విషయానికి మందు చెప్తున్నావు? అన్ని బానుకే, రేయ్, బాను బాత్రూమ్ కి వెళ్తే నీకేంట్రా? అందుకే మందు ఉంది కదా. పోస్ట్ మనా లేకపోతే డాక్టరా? ఎందుకు? పోరా.
ఇంత పోస్ట్ పెద్ద మ్యాన్, పోలీస్ ఏయ్. వాడు ముందు మందు గురించి మాట్లాడుతున్నా పోరా. నీకు ఎంత ధైర్యం ఉండాలి పోరా. ఒక పోలీస్ అన్న మర్యాద ఉండాలి కదా పోరా. ఏంటో చూస్తున్నారు పోరా. నిన్ను అలాగే కూర్చో ఇచ్చావా? వెళ్ళు. పోస్ట్ ఇచ్చావా? పోస్ట్ వెళ్ళామా మ్యాన్ అంటే ఉండాలి. పోస్టులు వెళ్ళిపో. మాత్రమే ఆ, ఇవ్వాలి వేస్ట్ చేసేదంటే ఉండకూడదు. వెళ్ళిపో. పోస్ట్ మ్యాన్ గా ఉండుకుని పందుల గురించి మాట్లాడుతున్నాడు నా తోపు ఎక్కరా ఆహా, టోపీ లేదంటే ఉద్యోగం ఆగురా. లేదు జనక జనక కాంపౌండ్ కి బయటికి రారా నేను చూసుకుంటా